వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి కార్యక్రమం 2 చోట్ల జరగబోతోంది. ఒకటి పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి నిర్వహిస్తారు, భారీ బహిరంగ సభ అది ప్లాన్ చేస్తున్నారు. ఒక పక్కన షర్మిల నిర్వహిస్తున్నారు విజయవాడలో. వైఎస్ఆర్ సిపికి గతంలో రాజీనామా చేసి వైఎస్ఆర్ టీపీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ. ఆ తర్వాత అన్నా చెల్లెళ్ల వివాదంలో కూతురి పక్షాన్ని నిలబడింది విజయమ్మ. కూతుర్ని గెలిపించమని అడిగింది, తన కొడుకుని ఓడించమని అడగలేదు కానీ కూతుర్ని గెలిపించమని. అంటే ఏంటి అర్థం? కొడుకుని ఓడించమనినే కదా. సరే, అక్కడ టోటల్ రాష్ట్రం గురించి అడగలేదు, తన కూతురు వరకే అడిగింది. అక్కడ అవినాష్ కాబట్టి అడిగింది అనుకుంది. ఆ తర్వాత చూసినా ఎక్కడిదక్కడే ఉంది. ఇప్పుడు విజయమ్మ ఎటు సభకు వెళ్తుంది? కాంగ్రెస్ వాళ్ళందరినీ పిలిచి షర్మిల విజయవాడలో సభ పెడుతోంది. మిగతా వాళ్ళతో జగన్మోహన్ రెడ్డి పులివెందుల్లో పెడుతున్నటువంటి నేపథ్యం. వాస్తవంగా అయితే కనుక నివాళులు అర్పించడానికి విజయమ్మ పులివెందులకు వెళ్ళి అక్కడ నివాళులు అర్పించడం అనేది ఆనవాయితీ. అక్కడ కొడుకు కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తుందా, లేకపోతే కూతురు కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తుందా, లేదా 2 చోట్ల తన బర్త్డే కాబట్టి ఇక్కడ కొడుకు దగ్గరికి వెళ్ళి అక్కడ పాల్గొని ఆ తర్వాత ఇక్కడికి వస్తుందా చూడాలి.